వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. మనం ఇంట్లో సుఖీ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది విధానం చూపిస్తున్నాను. ఇది మైదా పిండి అండి. నేను మైదా పిండి అరకేజీ తీసుకున్నాను. అరకేజీ తీసుకొని మనం జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం బెల్లం తీసుకొని బెల్లం కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సోడా ఉప్పు తీసుకొని సోడా ఉప్పు కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ తీసుకొని మనం పిండి అనేది ఉండలు లేకుండా కలుపుకోవాలండి. వాటర్ అనేది ఒకేసారి పోసేసుకోకూడదు. మనం చూసుకుంటూ వాటర్ అనేది పోసుకోవాలి. చూడండి, ఈ విధంగా అనేది పిండి అనేది ఉండాలి. మనకి ఉండలేకుండా పిండి అనేది కలిపి పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇది పచ్చెనపప్పు అండి. నేను పావుసేరు పచ్చెనపప్పు తీసుకున్నాను. ఈ విధంగా ఉడకబెట్టుకున్నాను. పచ్చెనపప్పులో మనం వాటర్ అనేది లేకుండా మనం మొత్తం వాటర్ అంతా పోయేదాకా వంచేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకుందాము. మిక్సీ జార్లో ఈ విధంగా వేసుకోవాలి. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. కొరవదు కూడా మనం అంతా ఈ విధంగానే వేసేసుకుందాము. చూడండి, నేను మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు మనం మళ్ళీ అదే జార్లో ఒక చిప్ప ఎండు కొబ్బరి మనం వేసుకోవాలి. దాంట్లోకే 2 ఏలక్కాయలు వేసుకొని దీన్ని కూడా మనం మెత్తగా చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉంటే సరిపోతుంది. దీన్ని కూడా మనం ఆ సుఖీ పిండిలోనే వేసేసుకుందాము. మళ్ళీ అదే జార్లో నేను 2 గెడ్డలు బెల్లం తీసుకున్నానండి. అది కూడా మిక్సీకి వేసేసుకొని ఈ పిండిలో వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. మనము పావుసేరు పచ్చెనపప్పుకి 2 గెడ్డలు బెల్లం అయితే తీపి సరిపోతుందండి. నాకు తీపి కూడా బాగా సరిపోయింది. ఇదంతా మనం ఆ పిండిలో కలిపేసుకోవాలి. బాగా కలిసిపోయేలాగా పిండి అంతా బాగా మనం కలిపేసుకోవాలి. చూడండి, బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు మనకి నచ్చిన సైజులో మనం చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నేను ఇంత సైజ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బాండిట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనియాలండి. ఇప్పుడు మనం ఈ ముద్ద తీసుకొని పిండిలో బాగా మనం ముంచాలి. ఇట్లా 2-3 సార్లు బాగా ముంచితే మనకి పిండికి బాగా పడుతుంది. ఇట్లా మొత్తం అనేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం ఆయిల్లో వేసేసుకోవాలి. చూడండి, నేను ఆయిల్లో వేసేసుకుంటున్నాను. మనం వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలండి. లేదంటే పిండి మనకి కానీ పగిలిందంటే నూనెంతా కూడా ఆ సుఖీ పిండి వచ్చేసి నూనెంతా కూడా పాడైపోతుంది. మనం చిన్నగా ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి. తొందరగా వేసేయకూడదు. ఒకటి కాలినాక ఇంకోటి వేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి సుఖీ పిండి అనేది పగలదు. లేదంటే సుఖీ పిండి పగిలి నూనెంతా కూడా మనకి వచ్చేస్తుంది. మనం ఎక్కువ కూడా వేసుకోకూడదండి. చిన్న బాండెలు పెట్టుకొని 4-5 వేసుకోవాలి. చాలా సులభం అండి సుఖీ చేసుకునేది. ఇప్పుడు నిదానంగా మనం తిప్పుకోవాలి. తొందరగా తిప్పకూడదు. నిదానంగా తిప్పుకోవాలి. చిన్నగా ఇట్లా తిప్పుకుంటే మనకి సరిపోతుంది. తొందరగా తిప్పామంటే పగిలిపోతాయి ఈ సుఖీ అనేది. పగిలిపోయి పిండి అంతా వచ్చేస్తుంది. నిదానంగా ఇట్లా తిప్పుకొని కాల్చుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ కలర్ వస్తే సరిపోతుంది. మరీ తెల్లగా తీయకూడదు, మరీ ఎక్కువ కలర్ తీయకూడదండి. ఈ కలర్ తీస్తే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం కొరవన్నీ కూడా ఆ విధంగానే వేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనం ఎక్కువ ఇది అమ్మవారికి చేసి పెడుతుంటాము సుఖీలు అనేది. చూడండి, అన్నీ రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. రాపుల గడ చూడండి ఎంత బాగా వచ్చిందోనో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి మీరు ఇలా తయారు చేసి చూడండి.